డిఫర్డ్ అంటే పోస్ట్పోన్మెంట్ అన్నమాట. అంటే ఆ ఖర్చును వాయిదాల మీద మళ్ళీ అంటే నెక్స్ట్ సంవత్సరం వాయిదా వేస్తూ రెవెన్యూ ఎక్స్పెండిచర్ గా చూపిస్తాము. అందుకనే ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లాగా ఒక ఆస్తి లాగా రాసుకుంటాం అనమాట. అది దట్స్ ఆల్ డియర్ స్టూడెంట్స్. ఈ అడ్జస్ట్మెంట్ అర్థమైందా? Yes, sir. ఓకే స్టూడెంట్స్, ఇది ట్రయల్ బ్యాలెన్స్. తర్వాత ఆరో అడ్జస్ట్మెంట్, స్టాక్ వాల్యూడ్ అట్ 6000 డెస్ట్రాయిడ్ బై ఫైర్. 25/3/2021 కాలిపోయింది అనమాట 6000 సరుకు. కానీ ఇన్సూరెన్స్ 4000 వచ్చింది, అంటే మిగతా 2000 లాస్ అన్నమాట. డియర్ స్టూడెంట్స్, దీన్ని మనము సపరేట్ గానే చేసాం ఇది కూడాను. సో ట్రయల్ బ్యాలెన్స్ లో దీనికి సంబంధించి ఏమీ రాదు, బట్ అడ్జస్ట్మెంట్ గానే మనం డీల్ చేస్తున్నాం దాన్ని. సరే, ఎంత స్టూడెంట్స్? 6000. సో 4000 వచ్చింది. సో డియర్ స్టూడెంట్స్, మనం ఆల్రెడీ మనము చిట్టాబద్దు రాసుకున్నాం దీనికి. అదేమంటే మనకు ఇన్సూరెన్స్ నుంచి రావాల్సిన మొత్తము డెబిట్ అవుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీ అకౌంట్ డెబిట్ 4000. మిగతాది లాస్ అనుకోవాలి కాబట్టి పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ 2000 రాసుకుంటాము. ఇదంతా కూడా ట్రేడింగ్ అకౌంట్ కి క్రెడిట్ చేయాలా, టు ట్రేడింగ్ అకౌంట్ అని 6000. సో డియర్ స్టూడెంట్స్, ట్రేడింగ్ అకౌంట్ లో ఎలా వస్తుంది అంటే ఏమి, బై సేల్స్ వచ్చిన తర్వాత, ఓకేనా, బై క్లోజింగ్ స్టాక్ వచ్చిన తర్వాత ఇక్కడ రాసుకోవచ్చు మనం. సో బై లాస్ ఆఫ్ స్టాక్ ఆన్ ఫైర్ అని రాస్తాం. లాస్ ఆఫ్ స్టాక్ ఆన్ ఫైర్ అని రాసి ఏమేం రాస్తాము? ఒకటి, ఇన్సూరెన్స్ కంపెనీ 4000, తర్వాత పిఎన్ఎల్ అకౌంట్ 2000 అని రాస్తాం. టోటల్ గా మనం 6000 రాస్తాం స్టూడెంట్స్. రాసి ఇన్సూరెన్స్ కంపెనీ 4000, పిఎన్ఎల్ అకౌంట్. ఇప్పుడు 6000 వచ్చింది కదా ఇక్కడ, అంటే ఎక్కడొచ్చింది? క్రెడిట్ సైడ్ వచ్చింది. మనం డెబిట్ వైపు కూడా అంత చూపించాలి. బట్ డెబిట్ వైపు అంటే అసెట్ కూడాను డెబిట్ అనే బ్యాలెన్స్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి పిఎన్ఎల్ అకౌంట్ ఏం చేస్తాం? క్రెడిట్ చేస్తాం ఇక్కడ. అంటే ఏమని, ఇన్సూరెన్స్ అకౌంట్ డెబిట్, పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ చేస్తాం. సో పిఎన్ఎల్ అకౌంట్ లో 2 లాస్ ఆన్ స్టాక్ బై 5 అని 2000 రాస్తాం. ఓకే, తర్వాత మిగతాది ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వాలి కాబట్టి, ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ రాసుకుంటాం మనం బ్యాలెన్స్ షీట్ లో. ఇన్సూరెన్స్ కంపెనీ 4000 అని రాసుకుంటాం. అది స్టూడెంట్స్ దీనికి సంబంధించిన అడ్జస్ట్మెంట్. దట్స్ ఆల్. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ఎనీ డౌట్ స్టూడెంట్స్? ఈ పాయింట్ మీద ఏమైనా మీకు డౌట్ ఉంటే అడగండి. ప్లీజ్ రెస్పాండ్. No doubt, sir. స్టూడెంట్స్, సెవెంత్ అడ్జస్ట్మెంట్ చూడండి. ద మేనేజర్ ఇస్ ఎంటైటిల్డ్ టు ఏ కమిషన్ ఆఫ్ 10% నెట్ ప్రాఫిట్ క్యాలిక్యులేటెడ్ ఆఫ్టర్ చార్జింగ్ సచ్ కమిషన్ అన్నప్పుడు. ఓకే స్టూడెంట్స్, దీనికి సంబంధించి మనం అడ్జస్ట్మెంట్ ఎట్లా అంటే, ట్రయల్ బ్యాలెన్స్ ఏం రాదు, అడ్జస్ట్మెంట్ లో ఉంటుంది. ట్రేడింగ్ అకౌంట్ లో కూడా ఏమి రాదు, ఓకేనా, ట్రేడింగ్ అకౌంట్ లో కూడా ఏమి రాదు. సో ఇక్కడ రాదు. కానీ పిఎన్ఎల్ అకౌంట్ లో స్టూడెంట్స్ గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది ఇక్కడ. ఆ తర్వాత ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఉంటే ఏమైనా రాసుకుంటాము, టోటల్ చేస్తాము. టోటల్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఖర్చులు వస్తాయి. డెబిట్ సైడ్ పిఎన్ఎల్ అకౌంట్ లో 2 అని ఇట్లా రాసుకుంటాము. ఓకేనా, రైట్. క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంటే మనం ఇదే ఇక్కడ రాసుకొని మనము రఫ్ గా ఇక్కడ వేసుకుందాం స్టూడెంట్స్. ఏమని, క్రెడిట్ సైడ్ పిఎన్ఎల్ అకౌంట్ క్రెడిట్ సైడ్ ఎగ్జాంపుల్ రఫ్ గా అనుకోండి, ఒక 1 lakh వచ్చింది అనుకోండి టోటల్. డెబిట్ సైడ్ ఒక 40,000 వచ్చింది అనుకోండి. అంటే ఇదంతా కలిపి 40,000, ఇదంతా కలిపి 1 lakh. ఓకేనా, 40,000 లెస్ చేస్తాము. లెస్ చేస్తే 60,000 వస్తుంది స్టూడెంట్స్. 60,000 ఇది నెట్ ప్రాఫిట్ అన్నమాట. నెట్ ప్రాఫిట్. ఈ నెట్ ప్రాఫిట్ లో ఆఫ్టర్ చార్జింగ్ సచ్ కమిషన్ అన్నారు కదా, దాన్ని ఎట్లా చేయాలనేది పాయింట్. మీకు అది అర్థమవుతే చాలు, ఈజీగా చేస్తారు స్టూడెంట్స్. నెట్ ప్రాఫిట్ 60,000 అనుకుంటే ఆఫ్టర్ చార్జింగ్ అన్నప్పుడు 10/110 వేసుకోవాలి స్టూడెంట్స్. సో ఇది మీరు రియల్ గా ఇది ప్రాఫిట్ అని కాదు, అప్రాక్సిమేట్ గా చెప్తున్నాను.
సో దీని ద్వారా వచ్చే అమౌంట్ స్టూడెంట్స్ 60,000ని 11తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 60,000 డివైడెడ్ బై 11 is equal to 5454 వస్తుంది స్టూడెంట్స్. 5454. సో స్టూడెంట్స్ 60,000 అంటే మనము మేనేజర్ కమిషన్ అని 5454 వేస్తాము. ఆ తర్వాత 60,000లో 5454 తీసేస్తే 6 4 తర్వాత 5 తర్వాత 4 54 నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ చార్జింగ్ మేనేజర్ కమిషన్ 54,546 అని రాస్తాం స్టూడెంట్స్. దట్స్ ఆల్. ఆ తర్వాత అంటే ఒకసారి రాస్తాం మన మేనేజర్ కమిషన్ అంటే అడ్జస్ట్మెంట్ అన్నమాట. అతనికి ఇంకా ఇవ్వలేదు కాబట్టి మేనేజర్ కమిషన్ ఏమవుతుంది? మనకు అప్ అవుతుంది. అందుకనే మేనేజర్ కమిషన్ అడ్జస్ట్మెంట్ అమౌంట్ 5454 అని బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ రాస్తాం డియర్ స్టూడెంట్స్. దట్స్ ఆల్. స్టూడెంట్స్ లాస్ట్ అడ్జస్ట్మెంట్ కి వచ్చాము. ఆల్రెడీ 8th అయిపోయింది. మనము ఫస్ట్ అడ్జస్ట్మెంట్ గానే చేసాము. ఎందుకంటే 1వ 8వ ఒకే ఒక కోవకు సంబంధించినవి కాబట్టి అవి చేసాము. ఇక లాస్ట్ వన్ ఒకటి ఉంది. ద స్టాక్ ఇంక్లూడెడ్ మెటీరియల్స్ వర్త్ 2,000 for which bills had not been received from creditors and therefore not yet accounted for. ఇంకా దీనికి సంబంధించిన అమౌంట్ రాయలేదన్నమాట. ఇది రాయలేదు అంటే మనం కొన్నప్పుడు ఏం చేసింటాం? పర్చేజెస్ లో రాసుకోవాలా. బిల్ వచ్చింటే బిల్లు రాలేదు కాబట్టి రాసుకోలేదు. ఓకే. సో స్టూడెంట్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 40,000 ఉంది. ఇక్కడ ఏవి 40,000 ఏముంది? పర్చేజెస్ అని ఉంది. ఓకేనా? 40,000 ఉంది. ఓకేనా? ఏమని చెప్పినాడు? ఇంక్లూడ్ అయింది కానీ స్టాక్ లో ఇంక్లూడ్ అయింది, విలువలో కాదు. గుర్తుపెట్టుకోండి, ఫిజికల్ గా స్టాక్ లో ఇంక్లూడ్ అయింది కానీ ఇక్కడ ఇంక్లూడ్ కాలేదు. పర్చేజెస్ లో ఇంక్లూడ్ కాలేదు. ఎందుకంటే క్రెడిటార్స్ నుంచి బిల్లు రాలేదు. స్టాక్ వచ్చింది, బిల్లు రాలేదు. స్టాక్ మనం ఏం చేస్తారు? జనరల్ గా కొంతమంది వ్యాన్ లో పంపిస్తారు స్టాక్ ను, ఏదైనా వెహికల్లో పోస్ట్ ద్వారా బిల్లు పంపిస్తారు. ఇంకా బిల్లు రాలేదు కాబట్టి మనం రాసుకోలేదు. అంటే పర్చేజెస్ లో 2,000 ఇంక్లూడ్ చేయలేదు అని అర్థం. కాబట్టి మనం ఏం చేయాలా? పర్చేజెస్ అని ఇన్నర్ కాలంలో రాస్తాం 40,000. స్టూడెంట్స్ పర్చేజ్ రిటర్న్స్ ఏం చేయాలా? సో కాబట్టి పర్చేజ్ రిటర్న్స్ లెస్ చేస్తాం 800. సో 800 చేస్తే 39,200 వస్తుంది. ఓకేనా? ఆ తర్వాత ఈ మెటీరియల్ బిల్లు ఈ 2,000 ఇంకా బిల్లు రాలేదు కాబట్టి ఇంక్లూడ్ చేయలేదంట. అంటే ఇంకా దాన్ని ఎంట్రీ రాయలేదు అంటే పర్చేజెస్ కి ఏం చేయాలా? యాడ్ చేయాలా, లెస్ చేయాలా? యాడ్ చేయాలా? రైట్. ఆ 2,000 యాడ్ ఏం రాస్తాం? యాడ్ మెటీరియల్స్ నాట్ అకౌంటెడ్ అని రాస్తాం 2,000. సో 2,000 రాస్తాం. ఓకేనా? రాసి 41,200 అని రాస్తాం స్టూడెంట్స్. ఇది ఇక్కడ రాస్తాం. ఓకే, బాగానే ఉంది. రైట్, వెరీ నైస్. ఇక్కడ ఎంటర్ చేసాం స్టూడెంట్స్. ఇప్పుడు ఏమి తర్వాత అంటే మనకు రుణగ్రస్తులు కూడా ఇక్కడ ఎంటర్ చేసిండ్రా? రుణదాతలకు సంబంధించి. రుణగ్రస్తులు కాదు, రుణదాతలు. క్రెడిట్ అంటే ఇక్కడ బిల్లు రాలేదు అంటే మనకు సరుకు ఇచ్చినప్పుడు ఏం చేస్తాం? చిట్టాపత్తి జనరల్ గా మనం కొన్నప్పుడు పర్చేస్ అకౌంట్ డెబిట్ క్రెడిటార్స్ అని రాసింటామా లేదా? అంటే పర్చేజెస్ లో 2,000 యాడ్ చేసినాం కదా, మరి క్రెడిటార్స్ కూడా 2,000 యాడ్ చేయాలా లేదా? చేయాలా లేదా? సో క్రెడిటార్స్ ఎక్కడ వస్తుంది? వెరీ గుడ్, లయబిలిటీ సైడ్ వస్తుంది. సో క్రెడిటార్స్ ఎంత అమౌంట్? టోటల్ క్రెడిటార్స్ అమౌంట్ ఎంత? 31,600. అవునా?
Yes, sir. 31,600. ఓకే, ఇన్నర్ కాలంలో రాసుకుంటాము. ఇంకా ఇది బిల్లు రాలేదు కాబట్టి ఇక్కడ కూడా ఇంక్లూడ్ చేసిండ్రు కాబట్టి ఇంకా ఒక 2,000 మన క్రెడిటార్స్ పెరిగినట్టు అన్నమాట. అందుకనే ఏం రాస్తాము, మెటీరియల్స్ నాట్ ఇంక్లూడెడ్. ఎస్, మెటీరియల్స్ నాట్ ఇంక్లూడెడ్ 2,000 అని రాసి టోటల్ అమౌంట్ మనము 33,600 అని రాస్తాం స్టూడెంట్స్. దట్స్ ఆల్. అంతే, ఈ రకంగా చేస్తాము. స్టూడెంట్స్, తేజోసుమకు మనము లోన్ ఇచ్చాము. ఎప్పుడు 1/4/2020 ఇచ్చినాం స్టూడెంట్స్. తేజోసుమకు మనం ఇచ్చినాం లోన్ అంటే 10,000 ఇచ్చాము. మనం లెక్కలు చేస్తున్నది 31/3/2021 అన్నమాట. అంటే 12 months పీరియడ్ కు. 12 months పీరియడ్ కు వడ్డీ ఎంత వస్తుంది స్టూడెంట్స్? $1,000 Yes, sir. వడ్డీ. కానీ తేజోసుమ ఎంత పే చేసింది మనకు? 600, sir. 600 పే చేసింది. అవునా? 600 పే చేసింది. అంటే P&L అకౌంట్ లో ఆమె ఇచ్చిన వడ్డీ మనకి ఇన్కమ్ అవుతుంది కదా. బై ఇంట్రెస్ట్ క్రెడిట్ టు డెబిట్. బై ఇంట్రెస్ట్ ఎంత రాస్తాం మనము? 600 రాస్తాము. కానీ 1000 కదా రావాల్సింది ఆమె నుంచి. అవునా? Yes, sir. మరి ఎంత ఇచ్చింది? ఎంత వచ్చింది మనకు? 600 వచ్చింది. 600, sir. మరి ఇంకా 400 రావాలి కదా. యాడ్ అక్రూడ్ అంటాము. యాడ్ అక్రూడ్. ఇంకా రావాల్సిన మొత్తం 400. అంటే టోటల్ మనకి ఈ సంవత్సరానికి వడ్డీ ఎంత అంటే ఆమె నుంచి రావాల్సింది 1000 రూపాయలు. ఇది ఇన్కమ్ గా రాసుకుంటాం P&L అకౌంట్ లో. ఈ పాయింట్ అర్థమైందా లేదా మీకు? నీరజ, తేజోసుమకి లోన్ ఇచ్చాము. లోన్ మీద వడ్డీ 1000 రూపాయలు. ఆమె ఇచ్చిండేది 600. 600 ఇన్కమ్ గా రాసుకున్నాము. కానీ మనకు రావాల్సింది ఆమె నుంచి 1000 రూపాయలు. 10,000 into 10/100 ఎంత అవుతుంది? 1000 రూపాయలు కదా. 1000 రూపాయలు 600 వచ్చింది అంటే హిడెన్ అడ్జస్ట్మెంట్స్ అంటారు వీటిని. 1000 రూపాయల్లో 600 వచ్చింది, ఇంకా 400 రాయలేదు కాబట్టి అది కూడా ఈ సంవత్సరానికి సంబంధించిందే కాబట్టి అది కూడా యాడ్ చేస్తే మనం టోటల్ 1000 రూపీస్ P&L అకౌంట్ లో క్రెడిట్ చేస్తాము. ఓకేనా? తర్వాత బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీస్, అసెట్స్ ఇంకా 400 ఆమె నుంచి రావాలి కాబట్టి అక్రూడ్ ఇంట్రెస్ట్ అని ఇంకా రావాల్సినది ఇంకా రాలేదు కాబట్టి లోన్, ఆమెకి ఇచ్చిన లోన్ 10,000, సుమా లోన్ 10,000, ఆమె నుంచి రావాల్సిన వడ్డీ 400. టోటల్ 10,400 మనము అసెట్ సైడ్ రాసుకుంటాము సుమా లోను. ఓకేనా? ఇది పాయింట్. ఓకేనా స్టూడెంట్స్? Okay, sir.